ఎహెజ్కేలు గ్రంథం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఎహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 4 నుండి 17 వచనాలు. ఎహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 4 నుండి 17 వచనాలు చదువుతున్నాను. మీరందరూ లేఖనాలు తెరచి చూడండి. మరియు నీ ఎడమ ప్రక్కను పండుకొని ఉండి ఇశ్రాయేలు వారి దోషమును దాని మీద మోపవలెను. ఎన్ని దినములు నీవు ఆ తట్టు పండుకొందువో అన్ని దినములు నీవు వారి దోషమును భరింతువు. ఇశ్రాయేలు వారి దోషమును నీవు భరించున్నట్లుగా వారు దోషము చేసిన సంవత్సరముల లెక్క చొప్పున నీకు 390 దినములు నిర్ణయించున్నాను. ఆ దినములు గడిచిన తరువాత కుడి ప్రక్కన పండుకొని ఉండి 40 దినములు యూదా వారి దోషమును భరింపవలెను. సంవత్సరం ఒకటింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణయించి ఉన్నాను. ఈలాగు నీ ఉండగా యెరూషలేము ముట్టడి వేయబడినట్లు తేరిచూచుచు చొక్కాయిని తీసివేసిన బాహువు చాచిన దానిని గురించి ప్రకటింపవలెను. పట్టణం ముట్టడి వేయబడినట్లుండు దినములు నీవు రెండవ ప్రక్కను తిరుగక అదే పాటున ఉండునట్లు నిన్ను కట్లతో బంధింతును. మరియు నీవు గోధుమలను, యవలును, కాయధాన్యములను, చోళ్లను, సజ్జలను, తెల్ల జీలకర్రను తెచ్చుకొని ఒక పాత్రలో ఉంచి నీవు ఆ ప్రక్క మీద పండుకొని దినముల లెక్క చొప్పున రొట్టెలు కాల్చుకొనవలెను. 390 దినములు నీవు ఈలాగున భోజనము చేయుచూ రావలెను. నీవు తూనిక ప్రకారం అనగా దినమొకటింటికి 20 తులముల ఎత్తు చొప్పున భుజింపవలెను. వేళవేళకు తినవలెను. నీళ్లు కొల ప్రకారము అరపడి చొప్పున ప్రతిదినము త్రాగవలెను. వేళవేళకు త్రాగవలెను. యవల అప్పములు చేసి వారు చూచుచుండగా దానిని మనుష్య మలముతో కాల్చి భుజింపవలెను. నేను వారిని తోలివేయు జనములలో ఇశ్రాయేలీయులు ఈ ప్రకారం అపవిత్రమైన ఆహారమును భుజింతురని యెహోవా నాకు సెలవిచ్చెను. అందుకు అయ్యో ప్రభువా యెహోవా, నేనెన్నడూను అపవిత్రత నొందిన వాడను కాని బాల్యము నుండి నేటి వరకును చచ్చిన దానినైనను మృగములు చీల్చిన దానినైనను నేను తినినవాడను కాని నిషిద్ధమైన మాంసము నా నోట ఎన్నడూను పడలేదే అని నేననగా ఆయన చూడుము, మనుష్య మలమునకు మారుగా నీకు గోమలము నేను నిర్ణయించి ఉన్నాను. దీనితో నీవు నీ భోజనము సిద్ధపరచుకొనమని సెలవిచ్చి, నరపుత్రుడా, ఇదిగో యెరూషలేములో రొట్టెయను ఆధారమును నేను లేకుండా చేసినందున వారు తూనిక ప్రకారముగా బహు చింతతో రొట్టె భుజింతురు. నీళ్లు కొల చొప్పున త్రాగుచు విస్మయమొందుదురు. అన్నపానములు లేకపోయినందున వారు శ్రమ నుండి విభ్రాంతి పడి ఒకరినొకడు చూచుచూ తాము కలుగజేసుకొనిన దోషము వలన నశించిపోవుదురు. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి స్తోత్రం. చదవబడిన లేఖన భాగమును దీవించి మా అందరితో మాట్లాడి మహిమ పొందండి. మా ప్రభువా, ఎహెజ్కేలు గ్రంథములో నుండి అమూల్యమైన సంగతులు మేము ఎంతో జాగ్రత్త పడి బాగుపడి మా భవిష్యత్తును భద్రపరచుకోవడానికి మా ముందుకు తెచ్చిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి మీకు స్తోత్రం. అన్ని విషయాల్లో మేము మెలకువ కలిగిన వారమై, వివేచన కలిగిన వారమై, విశ్వాసము కలిగిన వారమై, ప్రతి విషయములో విజయము పొందిన వారమై మీకు మహిమ తేవడానికి మమ్మను సిద్ధపరచమని కోరుచు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగాలలో మనము గమనించాల్సిన గొప్ప సత్యం 4 నుండి 17 వచనాలు దోషములు భరించుట. దోషములు భరించుట. దోషములు భరించుట. ఈ 4వ వచనం 5వ వచనంలో ఎడమ ప్రక్క పండుకొని ఉండి ఇశ్రాయేలు వారి దోషములు భరించుట. ఎంతకాలమో చెప్పాడు. 390 సంవత్సరములు, 390 దినములు
పండుకొనవలెను అన్నాడు. 300 సంవత్సరములు 390 దినములు. ఇక్కడ మనం గమనించినప్పుడు 6వ వచనములో ఆ దినములు గడచిన తరువాత కుడి ప్రక్కను పండుకొని 40 దినములు యూదా వారి దోషమును భరింపవలెను. 40 సంవత్సరములు 40 దినములు యూదా వారి దోషములు భరింపవలెను. సంవత్సరం ఒకటింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణయించి ఉన్నాను అన్నాడు. సంవత్సరము ఒకటింటికి ఒక దినము చొప్పున అంటే 40 సంవత్సరములు 40 దినములు వారి దోషమును భరించవలెను అని చెప్పాడు. యూదా వారి 40 సంవత్సరములు ఇశ్రాయేలు యూదా వారి దోషములు. ఈ దినముల సంఖ్యను తెలుపుటకు పలు విధమైన అభిప్రాయాలు వెలుబుచ్చుట జరిగింది. ఏంటంటే యెరోబాము కాలములో ఇశ్రాయేలీలు విగ్రహారాధన పాపము చేసిన నాట నుండి చివరగా చెరలోనికి కొంచిపోబడు వరకు 390 సంవత్సరాలు. ఎందువల్ల యెరోబాము కాలములో ఇశ్రాయేలీలు విగ్రహారాధన అనే పాపము చేసిన నాట నుండి యెరోబాము ఎక్కడ ప్రారంభమయ్యాడు? యెరోబాము రెహబాము కాలములో ప్రారంభమయ్యాడు. రెహబాము ఎవరు? రెహబాము ఎవరు? ఎవరో చెప్పడంలే. సొలొమోను కొడుకు. సొలొమోను కుమారుడు రెహబాము. సొలొమోను వరకు పాలన సజావుగా సాగింది. రెహబాము మాత్రం యవనస్తుల ఆలోచనలను తీసుకొని పెద్దలను ప్రక్కన పెట్టి యవనస్తుల ఆలోచన చేయటం మూలాన వారితో ఆలోచన చేసి మా తండ్రి కంటే నేను ఎక్కువగా శిక్షిస్తానని చెప్పిన కారణము చేత ఒక విధంగా దేవుడే యెరోబామును లేపాడు దేవుని ప్రజలకు విరోధంగా. అప్పుడు ఆయన యెరోబాము దానునందును బేతేలునందును దూడలను చేసి విగ్రహాలను చేసి విగ్రహారాధన ప్రారంభించాడు. అర్థమైందండి? ఇది కొంత చరిత్ర. అయితే ప్రియులారా, ఇక్కడ యూదా చెరలోనికి కొంచిపోబడు వరకు 390 సంవత్సరములలోని ఆఖరి 40 సంవత్సరాలు పట్టునని చెప్తారు. ఇశ్రాయేలీల దోష భరితము యూదా కంటే ఎక్కువ కాలము పట్టెను. ఇట్లు ఇశ్రాయేలీలు 390 సంవత్సరములు, యూదా 40 సంవత్సరాలు చెరపాలయ్యారు. ఇందుకు చరిత్రయే సాక్ష్యం. ఇక్కడ ప్రవక్త యూదా ఇశ్రాయేలీలకు పోలికగా ఉన్నాడు. మీరు ఇశ్రాయేలు వారి దోషములు, యూదా వారి దోషం, ఇశ్రాయేలు వారి దోషములు అనే మాటను చూసినప్పుడు ఒక వచనం చదువుకుందాం, చూడండి. ఉమ్. 23వ అధ్యాయం 23వ అధ్యాయం
4వ వచనం 9, 10 వచనాలు. వారిలో పెద్దదాని పేరు ఓహోలా, ఆమె సహోదరి పేరు ఒహొలీబా. వీరు నాకు పెండ్లి చేయబడిన వారై కుమారులను కుమార్తెలను కరిగి ఓహోలాయను పేరు షోమ్రోనునకును ఓహోలాబాయను పేరు యెరూషలేమునకు చెందుచున్నవి. ఏం చేశారు వీరు? కావున దాని విటకాండ్రనకు నేను దానిని అప్పగించి ఉన్నాను, అది మోహించిన అష్షూరు వారికి దానిని అప్పగించి ఉన్నాను. వీరు దాని మానచ్ఛేదనము తీసిరి, దాని కుమారులను కుమార్తెలను పట్టుకొని దానిని ఖడ్గము చేత చంపిరి. ఈలాగున ఆమె స్త్రీలలో అపకీర్తి పాలై శిక్ష నొందెను అనే మాట మనం చూస్తాం. అలాగే యూదావారి దోషం 23వ అధ్యాయం 11, 12 వచనాలు. దాని చెల్లెలైన ఒహొలీబా దానిని చూచి కాముకత్వమందు దానిని మించి అక్క చేసిన జారత్వముల కంటే మరి ఎక్కువగా జారత్వము చేశాను. ప్రశస్త వస్త్రములు ధరించిన వారు సైన్యాధిపతులను అధికారులను గుర్రములెక్కు రౌతులను సౌందర్యము గల యవనులను అగు అష్షూరు వారైన తమ పొరుగు వారిని అది మోహించెను. అది అపవిత్రురాలాయననియు వారిద్దరును ఏకరీతిగాని ప్రవర్తించుచున్నారనియు నాకు తెలిసెను. కనుక ఈలాగున ఇశ్రాయేలు వారు యూదావారు వారు చేసిన పాపమును గూర్చిన వివరాలు ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ప్రియులారా, సంవత్సరము ఒకటింటికి ఒక దినము చొప్పున నిర్ణయించుట అది ఎలా జరిగింది అని మనం ఆలోచన చేస్తే, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 34వ వచనం మనము చదువుకుందాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 34వ వచనం. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారం దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మును రోసివేసినట్టు తెలుసుకొందురు. చూశారా? ఇశ్రాయేలీలతో సంఖ్యాకాండములోనే తేటగా చెప్పబడిన మాట. నలువది దినముల లెక్క ప్రకారం దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి అన్నాడు. ఈలాగున లెక్క ఆ రోజు వచ్చింది. దోషములు భరించుట అనే విషయానికి వచ్చినప్పుడు యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు. మరియు ఇశ్రాయేలీలు నన్ను విసర్జించి తమ విగ్రహములను అనుసరింపగా వారితో కూడా నన్ను విసర్జించిన లేవీలు తమ దోషమును భరించుదురు. అయినను వారు నా పరిశుద్ధ స్థలములో పరిచర్య చేయువారు, నా మందిరమునకు ద్వారపాలకులై మందిర పరిచర్య జరిగించువారు. ప్రజలకు బదులుగా వారే దహన బలి పశువులను వధించువారు. పరిచర్య చేయుటకై వారే జనుల సమక్షమున నియమింపబడిన వారు. విగ్రహముల ఎదుట జనులకు పరిచారకులై ఇశ్రాయేలీలు చొట్టిల్లి పాపము చేయుటకు వారు కారకులైరి గనుక నేను వారికి విరోధినైతిని. వారు తమ దోషమును భరించుదురు. ఇదే ప్రభువైన యెహోవా
వాక్కు. అర్థమైందండి? వారే దోషమును భరించుతారు. ఎందుకని? ఇశ్రాయేలీయులు నన్ను విసర్జించారు, తమ విగ్రహములను అనుసరించారు. వారితో కూడా నున్న వారితో కూడా నన్ను విసర్జించిన లేవీయులు అన్నాడు. అందువల్ల వారు దోషములను భరించవలసి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అవును ప్రియులారా, దైవలేఖనం తేటగా చెప్పినట్లు మనము చూస్తాం. లేవియాకాండములో 16వ అధ్యాయం, లేవియాకాండం 16వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. లేవియాకాండం 16వ అధ్యాయం 22వ వచనం. ఆ మేక వారి దోషములన్నింటినీ ఎడారి దేశమునకు భరించిపోవును, అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్టవలెను. ఇది దేనికి? వారి దోషములకు అతిక్రమములకు పరిహారముగా అనే మాట మనం చూడొచ్చు. ప్రాయచిత్తముగా అనే మాట. ఆ మేక వారి దోషములన్నింటినీ ఎడారి దేశమునకు భరించిపోవును అన్నాడు. సరే ప్రియులారా, లేవీయులు చేసినటువంటి దోషమునకు అన్నాడు. అయితే యెషయా గ్రంథములో, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11, 12 వచనాలలో యెషయా గ్రంథం 11, 12 వచనాలలో దేవుని ప్రజల పక్షముగా అసలు ప్రభువు మానవుని పక్షంగా ఏం చేశాడు? అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి ఇశ్రాయేలీలు దోషములను భరించాలి, లేవీయులు దోషములను భరించాలి. లేవీయులకు బదులుగా ఆ దోషములను మేకపిల్ల భరించాలి. కానీ ఇక్కడ నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టదను, గనులతో కలిసి అతడు కొలసము విభాగించుకుని ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమం చేయ వారిలో ఎంచబడిన వాడైను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి చేశాడు. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ఆయన ఏం భరించాడు? దోషములను భరించాడు, పాపములను భరించాడు. 12వ వచనం. 11వ వచనములో దోషములను భరించాడు, 12వ వచనంలో పాపములను భరించాడు. 53:4 చదివితే, 53:4 యెషయా గ్రంథం, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను అన్నాడు. అర్థమైందండి? ప్రభు ఏం చేశాడు? రోగములను భరించాడు, దోషములను భరించాడు, పాపములను భరించాడు. వాస్తవంగా అవి మనము భరించవలసినవి. ఇందులో 2 సత్యాలు మనకు అర్థమవుతున్నాయి. క్రీస్తు మన దోషములను భరించెను కదా, మన పాపములను మ్రాను మీద మోసుకొని పోయాను. మన పాపములను మ్రాను మీద మోసుకొని పోయాను. పేతురు పత్రికలో చూడొచ్చు, గల్తీ పత్రికలో కూడా చూడొచ్చు. మన పాపములను మ్రాను మీద మోసుకొని వెళ్ళాను. నిజమే ప్రియులారా, ఆయన మోసుకొని వెళ్ళాడు.
గలతీ పత్రిక 3వ అధ్యాయం 13, 14 వచనాలలో ఆయన మోసుకు వెళ్ళిన ఆ మ్రానుపై వేలాడినట్లుగా మనము చూస్తాం. పేతురు పత్రికలో 2వ అధ్యాయం, మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం, ఆయనే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను అన్నాడు. మన పాపములను మ్రాను మీద మోసుకొని వెళ్ళాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనము గమనించినప్పుడు మన పాపములను మాను మీద మోసుకొని పోయాడు. రెండవది, మంచివారు దుర్మార్గులతో పాటు శ్రమల పాలగుదురు అనేది మనకు అర్థమవుతుంది. మంచివారు దుర్మార్గులతో పాటు శ్రమల పాలవుతారు. ఈ విషయం ఎలాగ అర్థమవుతుందంటే, మంచివాడు ప్రవక్త, దుర్మార్గులు ప్రజలు. అవునండి, మంచివారు ప్రవక్త, దుర్మార్గులు ప్రజలు. మనం యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 7 నుండి 12 వచనాలు చదివినప్పుడు, 4 అధ్యాయం 7 నుండి 12 వచనాలు చదివినప్పుడు పట్టణము యొక్క ముట్టడి కాలములు జరుగు సంగతులు చదువుతా ఉన్నాం. పట్టణము యొక్క ముట్టడి కాలములు, పట్టణము యొక్క ముట్టడి కాలములు మనము చదువుతా ఉన్నాం. ముట్టడి కాలమందును తరువాత 2 విషయాలు గమనించవచ్చు. ఆ 2 విషయాలు ఏంటో మీరు క్లారిటీగా వినండి, మీకు అర్థమైపోతుంది. ఆ 2 విషయాలు ఏంటంటే, ఒకటి, ప్రజలకు ఆహారము దొరకకుండుట. ప్రజలకు ఆహారము దొరకకుండుట. 4వ అధ్యాయం 9 నుండి 11 వచనాలండి. 9 నుండి 11 వచనాలు. ఏమని వ్రాయబడ్డాయి? వారికి దొరకకుండుట మనము చూస్తాం. దైవ లేఖనములో వ్రాయబడిన వాస్తవిక సత్యాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, దేవుని వాక్యములో వారికి ఆహారము దొరకకుండుట ఎలాగున ఉన్నదో మనం చూస్తున్నాం. ఆ తరువాత 16, 17 వచనాలు. 16, 17 వచనాలు. యెరూషలేములో రొట్టెయను ఆధారమును నేను లేకుండా చేసినందున వారు తూనిక ప్రకారముగా బహు చింతతో రొట్టె భుజింతురు అన్నాడు. 17వ వచనం, అన్నపానములు లేకపోయినందున వారు శ్రమ నొంది విభ్రాంతి పడి ఒకరినొకడు చూచుచూ తాము కలుగజేసిన దోషము వలన నశించిపోవుదురు అని చెప్పాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన దైవికమైన సత్యాన్ని మనము గుర్తించాలి. ఇది ప్రవక్త పండుకొని ఉండగా తినిన త్రాగిన భోజన పానీయములచే సూచింపబడెను. ఆయన పండుకొని తినిన త్రాగిన భోజన పానీయములను సూచించబడెను. ఆయనకు తూనిక ప్రకారం ఆహారం, అలాగే నీరు ఇవ్వబడింది. అక్కడ మనం తూనిక ప్రకారంగా, తూనిక ప్రకారంగా 10వ వచనం, తూనిక ప్రకారం అని చూస్తాం. తూనిక ప్రకారం భోజనం, తూనిక ప్రకారంగా ఆహారం, తూనిక ప్రకారం కొలత చొప్పున నీరు ఆయనకు ఇవ్వబడినట్లుగా మనము చూస్తాం. అదియు నిరుపేదల ఆహారం. అది కూడా నిరుపేదల ఆహారం పనికి మాలినది. నిరుపేదల ఆహారం పనికి మాలినది.
సామాన్య ప్రజలు ఇట్టిది తింటారట. సామాన్య ప్రజలు ఇలాంటిది తింటారు. అవి దొరుకుట దుర్లభమని ముందుగానే హెచ్చరింపబడ్డారు. అది కూడా దొరకదని ముందుగానే హెచ్చరించబడ్డారు. ఇక రెండవది, ఒకటి ప్రజలకు ఆహారము దొరకకుండుట, రెండు ఒకవేళ దొరికిన ప్రజలు నిషిద్ధమైనది తినుట. ప్రజలు నిషిద్ధమైనది తినుట. 12 నుండి 15 వచనాలలో నిషిద్ధమైనది వారు తినుట. ఇది ప్రవక్త ఎదుట అప్పము చేసుకుని మానవ మలముతో కాల్చుకొని తినాలని ఆజ్ఞ పొందాడు. మానవ మలముతో. అర్థమైంది కదండి, నేను ఇంక చెప్పక్కర్లే. మానవ మలముతో ఆ రొట్టెను కాల్చుకొని తినాలంట. ఎంత ఎంత నిషిద్ధం అండి. అసలు ఆ మాట చెప్పినప్పుడే చాలా ఇబ్బంది పడిపోతారు. మానవ మలముతో వారు తినవలసిన పరిస్థితి. అసలు ఇంతటి పరిస్థితికి వారు ఎందుకు వచ్చారు? ఒకటే, వారు చేసిన పాపం, వారు చేసిన దోషం, వారు చేసిన విగ్రహారాధన, వారు చేసిన అపవిత్రమైన కార్యాలు. అందువల్ల వారు చాలా నష్టాన్ని అనుభవించారు. ఈరోజు కూడా కొన్నిసార్లు శిక్షలు మనుషులకి పడతా ఉంటాయి. ఎందుకు అనుకున్నారు? చేతులారా తప్పు చేస్తూ, చేతులారా కాని పనులు చేస్తూ శిక్షను అనుభవించేవారు ఈ దినాలలో చాలా మంది ఉన్నారు. అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటుంది, ఎప్పుడు ఏ పాపం చేశామో కానీ ఇప్పుడు ఈ కర్మ అనుభవిస్తున్నాం అని ఎప్పుడన్నా గుర్తొచ్చిందండి? రాలేదా? కొంచెం చెప్పండి. ఎందుకు రాదండి? ఖచ్చితంగా ఎప్పుడే పాపం చేశామో ఆ పాపాన్ని బట్టి ఇప్పుడు కర్మ అనుభవిస్తున్నామనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆఖరికి వర్షాలు బాగా దుబాయ్లో కురిసి జన ప్రాణ నష్టం జరుగుతుందంటే ఏ పాపం చేసుకున్నారో అంత వర్షం పడుతుంది. పంటలు పండకపోతే పాపం ఎక్కువైపోయింది. ఎండలు బాగా మండిపోతా ఉంటే పాపం ఎక్కువైపోయింది అంటారా అనరా? పాపం బాగా పండిపోయిందండి, దేవుని కోపం వచ్చింది, అందుకే ఎండ, అందుకే చలి, అందుకే వర్షం, అందుకే ఈ విపత్తులు అని చెప్తానే ఉంటారు. కనుక వీరి జీవితంలో కూడా జరిగింది అదే. ఇశ్రాయేలు వారు కానీ యూదా వారు కానీ అక్కా చెల్లెళ్ళు చెప్పారు కదా, ఇద్దరిని అక్కా చెల్లెళ్ళు. ఎవరాళ్ళు? షోమ్రోను యెరూషలేము. షోమ్రోను అక్కా యెరూషలేము చెల్లెళ్ళు పేర్లు చెప్పుకున్నాం. ఆ పేర్లు మీరు రాసుకోలేదా? ఓహోలీబా, దాటిపోయి వచ్చేసారా? ఇరవై 23వ అధ్యాయంలో చెప్పాను. ఇరవై 23వ అధ్యాయం. ఓహోలీబా 23వ అధ్యాయం 4వ వచనంలో చెప్పలా? అక్కా చెల్లెళ్ళు వారు చేసిన పాపం ఆ పోలిక చెప్పాడనమాట. సరే, ఇలాంటి పరిస్థితుల మధ్య దోషమును భరించాలి. 1, 4-5 వచనాలలో దోషములు భరించుట మనం చదువుకున్నాం. ఏమండి? 4-5 వచనాలలో నీ ఎడమ ప్రక్కన పండుకొని ఉండి ఇశ్రాయేలు వారి దోషమును దాని మీద మోపవలెను. ఎన్ని దినములు నీవు ఆ తట్టు పండుకొందువో అన్ని దినములు నీవు వారి దోషమును భరింతువు అన్నాడు కదా.
ఇశ్రాయేలు వారి దోషమును నీవు భరించున్నట్లుగా. వారి దోషము చేసిన సంవత్సరముల లెక్క చొప్పున అన్నాడు. 6వ వచనంలో కూడా యూదా వారి దోషమును భరించవలెను అన్నాడు. కనుక ప్రభునందు ప్రియులారా, దైవ లేఖనములో దోషములు భరించుట, అలాగే క్రీస్తు ప్రభు మన దోషములు భరించెను. యెషయా గ్రంథములో, పేతురు రాసిన పత్రికలో మనము చదువుకున్నాం. ఇక రెండవది, అపవిత్రుల కొరకు పవిత్రుడైన ప్రవక్త త్యాగము చేయుట. ఒకటి దోషములు భరించుట ప్రవక్త, 2 అపవిత్రుల కొరకు పవిత్రుడైన ప్రవక్త 12 నుండి 15 వచనాలు. 12 నుండి 15 వచనాలలో అపవిత్రుల కొరకు పవిత్రుడైన ప్రవక్త త్యాగము చేయుట, అలాగే క్రీస్తు ప్రభు అపవిత్రులమైన మన కొరకు పవిత్రుడైన ఆయన త్యాగము చేయుట. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13, 14 వచనాలు. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13, 14 వచనాలు. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. నీతిమంతులమైన మన కొరకు క్రీస్తు శరీర విషయములో చంపబడి, ఆత్మ విషయములో బ్రతికింపబడి, పాపముల విషయములో శరీరమందు ఒక్కసారి శ్రమపడెను అనే మాట మనం చూస్తాం. కనుక అపవిత్రుల కొరకు పవిత్రుడైన క్రీస్తు త్యాగము చేయుట. ఇక మూడవది, పాపుల కొరకు శ్రమ పడవలసి వచ్చాను. యూదావారు గాని ఇశ్రాయేలు వారు గాని వారు చేసిన పాపాన్ని బట్టి ఆయన శ్రమ పడవలసి వచ్చెను అన్నాడు. పాపాన్ని బట్టి శ్రమ పడవలసి వచ్చిన పరిస్థితులు 9 నుండి 11 వచనాలు మనము చూడవచ్చు. అలాగే మన ప్రియ ప్రభు యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5, 6 వచనాలలోను, రోమా పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలోను పాపుల కొరకు మన ప్రభు శ్రమ పడవలసి వచ్చాను. ఇక నాలుగవది, ప్రవక్తలు ఇన్ని చేసినా వారు మార్చబడలేదు. ఇన్ని చేసినా వారు మార్చబడలేదు గనుక శిక్షింపబడిరి అన్నాడు. ఏమండి, ప్రభు నిజంగా ఎన్ని చేసినా మార్చబడుతున్నారా? ఆ రోజు వారైతే మార్చబడలేదు అన్నాడు. వారు మార్చబడలేదు. చూడండి, వారు మార్చబడ్డారా? ఇన్ని చేసిన ప్రవక్తలు, ఇన్ని చేసిన ప్రభువే పెందలకడ ప్రవక్తలను పంపించి వర్తమానం అందించిన వారు మార్చబడ్డారా? మార్చబడలేదు. వారు శిక్షించబడ్డారు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31, 32, 33 వచనాలు చదువుకుందాం. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. ఏమండి, మార్పు వచ్చిందంటారా? ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా మార్పు వచ్చిందా? వాళ్ళు ఎలాగంట? నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వస్తారు, నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుంటారు, నీ మాటలు వింటారు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమను కనపరచుదురు గాని వారి హృదయం లాభమును అపేక్షించుచున్నది. నోటితో ఎంతో ప్రేమను కనపరుస్తారు గాని వారి హృదయం లాభమును అపేక్షించుచున్నది. నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు.
వారు నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడచుకొనరు. అయినను ఆ మాట నెరవేరును. అది నెరవేరగా ప్రవక్త ఒకడు తమ మధ్య నుండునని వారు తెలుసుకొందురు. చూశారా? ఎంత చెప్పినా వాళ్ళకి మార్పు అనేది రాదు. అందుకే దేవుడు వారిని ఏం చేస్తున్నాడు? శిక్షిస్తాడు. ఆ తర్వాత ప్రవక్త బతిమాలుకున్నట్లుగా మనం చూస్తాం. మనిషి మలముతో నువ్వు ఆ రొట్టెను కాల్చి భుజించాలి అని చెప్తే అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా అయ్యా అట్లు కాదయ్యా, ఆవు పేడ పిడకలతో కాల్చి తినే అవకాశం ఇయ్యయ్యా అని అన్నప్పుడు అలాగు తినే సెలవు పొందినని విషయం కూడా సూచించబడింది. అదే చివరి మాట. అయినను 33లో అయినను ఆ మాట నెరవేరును. అది నెరవేరక ప్రవక్త ఒకడు తమ మధ్య నుండెనని వారు తెలుసుకొందురు. ఇశ్రాయేలీలకు పరదేశవాసం. ఆఖరికి ఆ పరదేశ వాసము చేసినప్పుడు వారికి తిండి గింజలు గాని, అసలు వారు పీల్చుకునే గాలి గాని నిషిద్ధం అయిపోయిందంట. అది నిషిద్ధం అయిపోయిందంట. ఎంత ఘోరమైన పరిస్థితికి వచ్చారు. ఘోరమైన పరిస్థితికి రావలసి వచ్చింది. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. ఏమన్నాడండి? యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ భార్య పట్టణమందు వేశ్యగును, నీ కుమారులను కుమార్తెలను ఖడ్గము చేత కూలుదురు, నీ భూమి నూలు చేత విభాగింపబడును, నీవు అపవిత్రమైన దేశమందు చత్తువు, ఆవశ్యముగా ఇశ్రాయేలీలు తమ దేశము విడిచి చెరగొనబడుదురు అని తేటగా చెప్పినట్లుగా మనము చూస్తాం. ఆఖరికి ఆ పరిస్థితి అంత ఘోరంగా ఇశ్రాయేలీల విషయం వచ్చినట్లుగా మనము చూస్తాం. చివరికి వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నది అనంటే, పిడకలతో కాల్చిన కాల్చుట అనున్నది దాని భావం. కావున వారు ముట్టడిలోను చెరలోను యెహోవాను ఆరాధించని పరదేశుల ఆహారమును పానము పుచ్చుకొందరు హెచ్చరింపబడారు. ఈ రెండు చెరలకు తోడుగా ఉపద్రవములు కలిగి చివరికి ఫలితము శూన్యమే. ఎంత నష్టం కలిగి చేసుకున్నారో చూడండి, ఎంత బాధ కలిగిందో చూడండి. ప్రియులారా, అసలు ఇంకా మనం చదువుకుంటే ఏం జరిగిందో ఆమోసు గ్రంథములో కొన్ని విషయాలు, ఇశ్రాయేలీయుల కొరకు చెప్పబడిన సంగతులు మనము చదువుకుంటే తేటగా మనకు అర్థమవుతుంది. ఇంకా చాలా మాటలు ఉన్నాయి ఇందులో, మీరు తర్వాత చదువుకోండి. ఒక్క మాట మాత్రం చెప్తున్నా వినండి. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇది యెహోవా వాక్కు అన్న. మళ్ళీ ఈ మాట ఇంకోలా ఉంది. అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాట వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇంత కరువు, ఇంత శిక్ష, ఇంత బాధ ఎవరు తెచ్చుకున్నారండి?
చేతులారా వారే తెచ్చుకున్నారు. కనుక ప్రభునందు ప్రియులారా, వారికి ప్రారంభము నుండి తెలుసు విగ్రహారాధన సరి అయినది కాదు, అది దేవునికి విరోధం. వ్యభిచారం అనేది దేవునికి విరోధం. ఆ చర్యల వల్ల పితరులు ఎలాగూ నష్టపోయారు, ఎలా చనిపోయారో, అరణ్యములో ఆకులు రాలినట్లు ఎలా రాలిపోయారో ఆ తరానికి వారు చెబుతూనే వస్తూ ఉన్నారు. కానీ ఆయన ప్రజలుగా ఉన్నట్టుగా ఉన్నారు, రాదగిన విధంగా వస్తున్నారు, ఆయన మాటలే వింటున్నారు. కానీ మనసు మాత్రం మారలే. ఈరోజు కూడా చాలా మంది వాక్యం వింటున్నారు, కానీ క్రైస్తవులు అనిపించుకుంటున్నారు, కానీ నిజం చెప్పండి, మనసు మారిందా? ఏమండి, వీళ్ళ సంఘ పెద్దలే తాగుబోతులుగా ఉన్నారు కొన్ని స్థలాల్లో, సంఘ పెద్దలే రాజకీయ నాయకుల్లాగా ఉన్నారు కొన్ని స్థలాల్లో, సంఘంలో ఉన్నవారే ఇక రకరకాల చిందర బందర కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళని ఎవరు ఏమనరు. అలాంటి సంఘాలకే వెళ్లాల్సి వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. మీకు ఎంత దారుణమైన శిక్ష! ఆ రోజుల్లో అంత కఠినంగా ఉంది. అదంతా మనకి ఈరోజు పాఠం. అలా ఉన్న వారికి రేపు భవిష్యత్తులో ప్రభువు ఇచ్చే శిక్ష చాలా ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు అది తెలియటం లేదు. అసలు దైవ గ్రంథంలో ఒక మాట తేటగా చెప్పాడు. తమ పాపమునకు శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుషులు భయము విడిచి ఏం చేస్తున్నారు? పాపము చేస్తున్నారు అన్నాడు కదా. ఎక్కువ పాపం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి వారు భయము విడిచి పాపము చేస్తున్నట్లుగా చూస్తున్నాం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు అని. నిజమా కాదా? అసలు పాపం చేసినప్పుడు వెంటనే శిక్ష పడిపోయింది అనుకోండి, ప్రతి వారికి ఏమొచ్చుంది? భయం వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేస్తున్నారు. కొన్ని పాశ్చాత్య దేశాలు కానీ, అబ్రాడ్ కానీ, అదే ఫారిన్ కంట్రీస్ కానీ, కొన్ని దేశాలు అలాగనే సౌదీ ఆ ప్రాంతాలు కానీ పాపం చేసినండి నడిబజారుకి తీసుకొచ్చి నేరం రుజువైతే వెంటనే శిక్ష వేస్తారండి. వెంటనే షూటింగ్ ఆర్డరే, కాల్చిపడేస్తారు వెంటనే. లేదు, ఏ పాపం అయితే చేశాడో, ఏ చేతితో చేశాడో ఆ చేయి తీసేయడం, ఏ కంటితో చేశాడో ఆ కన్ను తీసేయడం, ఏ కాలుతో చేశాడో ఆ కాలు తీసేయడం, ఏ అవయవంతో పాపం చేశాడో ఆ అవయవాన్ని తీసేయడం. తెలుసుగా మీకు నేను చెప్పేది నిజమా కాదండి? ఓ థ్యాంక్ యూ. కానీ మన దేశంలో మాత్రం అలా లేదు. తప్పు చేసిన ఆడిని చక్కగా పెంచడం, పోషించడం, బాగా పుష్టిగా మేపడం, ఏమండి, ఆడికి చక్కగా సదుపాయాలన్నీ చేయడం, అబ్బా నీ బాగా చేయడం, చివరికి ఏదో ఒక రూపంలో ఏదో ఒక రాజకీయ అండతో వాడికి బెయిల్ మంజూరు చేయడం, ఆడు మళ్ళీ బలాదూరుగా తిరగడం. నిజమా కాదా? ఇది తెలుసు మనకి. అక్కడ పాపం చేయాలంటే భయం, ఇక్కడ పాపం చేయాలంటే ప్రియం. నేను ఒకసారి
మాకు తెలిసిన వాళ్ళని సెంట్రల్ జైల్లో ఉంటే పలకరించడానికి వెళ్ళా. పలకరించడానికి వెళ్ళినప్పుడు ఆ లోపల ఆ ప్రిజనర్‌తో మాట్లాడుతా ఉంటే ఆ పక్కకు ఒక ఆయన వచ్చాడు. ఈయన మాట్లాడే వ్యక్తి ఈయన ఖైదీగా ఉన్నాడు కదా! ఈయనతో మాట్లాడుతుంటే ఆయన సంగతి తెలుసా అండి? ఆయన సంగతి నీకు తెలీదు కదా! చెప్తా అన్నాడు. ఏంటో చెప్పన్నా. ఆయన పేరు సాల్మన్ రాజు. పేరు బాగుంది. ఏంటి ఆయన సంగతి అన్నా. ఆయన పాపం ఏ పాపం చేయలేదండి. ఎవరో ఏదో మర్డర్ చేశారంట. ఆ మర్డర్ చేస్తే, ఆ మర్డర్ చేసిన ఆయన ఈయన మీద పెట్టారు అన్నాడు. ఓహో! అట్లనా? సరే. అయ్యో! పాపం అన్యాయంగా శిక్ష పడిందే. 14 ఏళ్ళు జైలు శిక్ష పడిందని బాధపడ్డాను. వెంటనే అన్నాడు, మళ్ళా బయటికెళ్ళిపోయిన తర్వాత ఎవడైతే అన్యాయంగా, ఎవడైతే అన్యాయంగా చంపాడో ఈయనకి శిక్ష పెట్టాడో ఎళ్ళేసి ఆడినేసేశాడు అన్నాడు. వెళ్ళేసి వాడినేసేశాడు అన్నాడు. ఎవరిని? నేరం మోపాడుగా. ఏశాడు. ఇప్పుడు మళ్ళీ ఎన్ని సంవత్సరాలున్నాడు? మళ్ళీ 14. మళ్ళీ 14 తర్వాత మళ్ళీ విడుదలొచ్చింది. ఇప్పుడు ఒకసారి చెయ్యని దానికెళ్ళాడు, ఒకసారి చేసెళ్ళాడు. ఈసారి ఈడు చేసి ఎళ్ళొచ్చాడు కాబట్టి వీడినిరికిస్తే బాగుంటదని చెప్పి మళ్ళీ వాడినిరికించారు. ఇప్పుడు ఎన్నోసారికెళ్ళాడు? ఇప్పుడు ఆడు జైలు కూడు పడినట్టుంది. పుష్టిగా, బలంగా చాలా సూపర్‌గా ఉంది. నేను ఆశ్చర్యపోయాను. చానాళ్ళ క్రితంలేండి. ఇప్పుడు అతను చనిపోయారో, ఉన్నారో ఏమో మనకు తెలీదు గానీ, చానాళ్ళ క్రితం అలా జరిగింది. బహుశా చనిపోయి ఉండొచ్చు. నాకు చెప్పిన వ్యక్తి చనిపోయాడు. నేను పలకరించిన వ్యక్తి చనిపోయాడు. లోపలికెళ్ళి పలకరించిన వ్యక్తి. సరే, నేనెందుకు ఈ విషయం చెప్తున్నానంటే, శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుషులు భయము విడిచి ఏం చేస్తున్నారండి? హృదయపూర్వకంగా దుష్క్రియలు చేస్తున్నారండి. ఎందుకో దేవుడు ఇంకా అవకాశం ఇస్తున్నాడు వాళ్ళకి. ఇంకా ఎందుకో దీర్ఘశాంతమును చూపిస్తున్నాడు వారి పట్ల. అంటే నేననుకుంటున్నా, శిక్ష కలగక ముందే ఎప్పుడో తప్పు చేసిన వానికి ఎప్పుడైనా శిక్ష ఖాయమే. అందులో తిరుగులేదు. కానీ ఆ శిక్ష పడక ముందు ఒకవేళ ప్రభువు దగ్గరకొచ్చి క్షమాపణ వేడుకుంటే ప్రభు ఏం చేస్తాడు? క్షమిస్తాడని ఒకవేళ దేవుడు ఇంకా డిలే చేస్తున్నాడేమో, దీర్ఘశాంతం చూపుతున్నాడేమో. అదే చెప్పాడులెండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో 9వ వచనంలో, ప్రభు రాకను గూర్చి ఆలస్యమని కొందరు ఎంచుకొనున్నట్లు ఆయన ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవరునూ నశింపవలన ఇచ్చయింపక అందరూ అంతటా మారు మనసు పొందవలెనని ఆయన దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అందరూ మారు మనసు పొందవలనని కోరుచున్నాడు అన్నాడు అక్కడ. మీరు చదువుకోండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఉందండి ఆ మాట? మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. సోదరుడా, సోదరి, దేవుడు ఇంకా దీర్ఘశాంతము చూపించింది ఎందుకు అనంటే, మారు మనసు పొందాలని, పశ్చాత్తాపపడాలని, ప్రభు పిల్లలుగా మారాలని, దుష్క్రియకు తగిన శిక్ష వేయబడకుండా క్షమాపణ పొందాలని దేవుడు ఇంకా అవకాశం ఇస్తున్నాడే. ఆ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. ఈ మీటింగ్లో జాయిన్ అయిన వాళ్ళు కానీ, ఒకవేళ తర్వాత ఈ వర్తమానం వినేవాళ్ళు కానీ ఎవరైనా ఇంకా మార్పు చెందకపోతే రేపు తీర్పు ఉన్నది, శిక్ష ఉన్నది. దాని నుండి తప్పించుకోవడానికి బ్రతుకున్నప్పుడే అవకాశము ఉన్నది. వారికైతే శిక్ష పడింది, ఘోరమైన శిక్ష వారు అనుభవించాల్సి వచ్చింది. అయితే హెస్కేలు యూదా వారి దోషం, ఇశ్రాయేలు వారి దోషం భరించినట్లుగా చూస్తున్నాం. మన ప్రభు మనందరి దోషాలు భరించాడు. మన యావత్తు శిక్ష ఆయన భరించాడు.
శిక్ష లేకుండా చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఈ ఈ పుణ్య కార్యాన్ని అర్థం చేసుకొని ప్రభువుకు మహిమకరంగా మార్పు చెందాలని ప్రేమతో కోరుతూ ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. హెస్కేలు గ్రంథం 4వ అధ్యాయం ముగించబడింది. తరువాత 5వ అధ్యాయాన్ని ప్రారంభిద్దాం. ప్రార్థన చేసుకుందాం. బ్రదర్ ఒక చిన్న మాట బ్రదర్, ఇక్కడ తర్వాత ఓ, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవా, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రియ ప్రభువా, మా దోషములను భరించడానికి పరలోకమును మహామహిమను విడిచి లోకానికి వచ్చి మా పక్షంగా పుణ్యకార్యము చేసి వెళ్ళిన మా ప్రభువా, విశ్వసించిన వారు రక్షించబడి దోషములకు నివృత్తి, పాపానికి పరిహారము పొంది ఆరని అగ్నిగంధకాలతో మండు గుండం ఆ శిక్ష నుండి తప్పించుకొని నిత్య జీవం అదే పరలోకములో ప్రవేశించడానికి మీరిచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సమస్త విషయాలలో తోడుగా ఉండి మీ కనికరమును చూపుచూ ఉన్నందుకు స్తుతి స్తోత్రములు వందనములు మీ నామమునకు చెల్లించుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడునైనా దేవా, విన్నవారందరిలో కూడా గొప్ప విశ్వాసం అనుగ్రహింపజేసి మహిమ పొందుతారని యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా,